ఎత్తితే వాళ్ళ అక్క లోపలికి వెళ్తే బయటన వెయిట్ చేస్తూ ఉంటాడు. అటుగా వచ్చిన రాజేంద్ర ప్రసాద్, పార్వతి వాళ్ళైతే ఒరేయ్ ఎద్దవా అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటాడు. ఏం అంకుల్ అని చెప్పేసి భరత్ అనేసరికి మా అమ్మాయిని మోసం చేసి మా జీవితాలని తీసేసావు కదరా అని చెప్పేసి అయితే తిడుతూ ఉంటాడు. అలా తిడుతూ అసలు నువ్వు నీ బతుకేంటి, నువ్వేంటి, నా కూతుర్ని మోసం చేసి ట్రాప్ చేసి తన్ని పెళ్లి చేసుకుని తన జీవితం తీసేస్తావా అని చెప్పేసి అయితే తిడుతూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. డబ్బున్న అమ్మాయిల్ని ప్రేమించి పెళ్లి చేసుకొని మీరు ఆస్తిపరులు అయిపోవాలనే కదరా నీ ప్లాన్ అంతా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. అలా అనగానే నేను అలాంటి వాడిని కాదు అంకుల్, నేను అసలు అని చెప్పేసి భరత్ అయితే అంటూ ఉంటాడు. ఏంట్రా నువ్వు చెప్పేది, మీ క్యారెక్టర్ ఏంటో నాకు తెలియదా, డబ్బున్న వాళ్ళని పట్టేసి వాళ్ళని ప్రేమించి వాళ్ళని వల్లో వేసుకొని అలా ఆస్తి మీకు వస్తుందనే కదా, ఆ విధంగా మీరు డబ్బున్నోళ్ళు అయిపోవాలనే కదా అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే భరత్ని కొడుతూ ఉంటాడు. నా కూతుర్ని మోసం చేస్తావా అని చెప్పేసి కొడుతూ ఉంటాడు. ఇక పార్వతి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. వాడిని చితగ్గొట్టండి అని అయితే చూస్తూ ఉంటుంది. ఇక అవని అయితే ప్రణతికి మంచి జరగాలని చెప్పేసి అయితే మొక్కుకుంటూ ఉంటుంది. అలా మొక్కుకొని శివాలయంలోనైతే అలా ఇచ్చేస్తూ ఉంటుంది. అలా మొక్కుకున్నాక అలా దేవుని చూసుకుంటూ ఇలా తిరిగేసరికి అక్కడ భరత్ని అయితే రాజేంద్ర ప్రసాద్ కొడుతూ ఉంటాడు. అది చూసి షాక్ అవుతూ ఉంటుంది. ఇక భరత్ని అయితే రాజేంద్ర ప్రసాద్ కొడుతూసరికి అందరూ అలా చూస్తూ ఉంటారు. ఇక పార్వతి అయితే కోపంతో అలా చూస్తూ ఉంటుంది. ఏంటి మామయ్య ఏం చేస్తున్నారు, భరత్ని ఎందుకు కొడుతున్నారు అని చెప్పేసి అయితే అవని చాలా స్పీడ్గా అక్కడికి వస్తూ ఉంటుంది. ఇక భరత్ అయితే చాలా కోపంతో భరత్ని అయితే కొడుతూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. ఇక అది చూసి షాక్ అయిన అవని అయితే పరిగెట్టుకుని అక్కడికి వచ్చి మామయ్య ఆగండి అని చెప్పేసి అయితే ఆపుతూ ఉంటుంది. అసలు భరత్ని ఎందుకు కొడుతున్నారు, ఆగండి మామయ్య అని చెప్పేసి అయితే భరత్ని ఆపుతూ ఉంటుంది అవని. అలా ఆపుతూ నా తమ్ముడిని ఎందుకు కొడుతున్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇక కోపంతో రగిలిపోతూ భరత్ వైపు అయితే కోపంగా చూస్తూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్.